ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. కీర్తన 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. కీర్తనకారుడు సృష్టిలో భూమి ఆకాశం ఎంత గొప్పవో, ఇందులో ఉన్న సమస్తం ఎంత గొప్పవో, వాటన్నిటికంటే గొప్పవాడు సృష్టికర్త అయిన దేవుడని దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరుస్తున్నాడు. మొదటి సమూయేలు 2:3 యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అనే సంగతిని గురించి హన్నా తన కీర్తనలో ప్రస్తావించింది. కీర్తన 48లో కోరాహు కుమారులు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు అని ప్రభును స్తుతించి మహింపరిచి ఘనపరుస్తున్నారు. ఇంకా కీర్తనకారుడు 135:5లో యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇచ్చి మహింపరుస్తున్నాడు. పౌలు గారు రోమ 11:33లో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని ప్రభును స్తుతిస్తున్నాడు. మనము స్తుతిద్దాం, ప్రభు గొప్పవాడు.